తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించబోతున్నారు. అక్టోబర్ 3వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు మరియు సాయంత్రం 7 గంటల నుండి 9 గంటలు వాహన సేవలు నిర్వహించనున్నారు. కీలకమైన గరుడ వాహన సేవ అక్టోబర్ 8న నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. అక్టోబర్ 4వ తేదీన సాయంత్రం 5 గంటల 45 నిమిషాల నుండి 6 గంటల వరకు ధ్వజారోహణం, రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహన సేవ ఉంటుంది. 5న ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు హంస వాహనం, 6న ఉదయం 8 గంటలకు సింహ వాహనం, మధ్యాహ్నం 1 గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహన సేవ నిర్వహిస్తారు. 7న ఉదయం 8 గంటలకు కల్పవృక్ష వాహనం, మధ్యాహ్నం 1 గంటకు స్నాపనం, రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహన సేవలు ఉంటాయి. అక్టోబర్ 8న ఉదయం 8 గంటలకి మోహిని అవతారం, సాయంత్రం 6:30 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు. 9న ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు స్వర్ణరథం, రాత్రి 7 గంటలకు గజవాహన సేవ ఉంటుంది. 10వ తేదీన ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహన సేవలు నిర్వహిస్తారు. అక్టోబర్ 11న ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వవాహన సేవ నిర్వహించనున్నారు. 12న ఉదయం 6 నుండి 9 వరకు చక్ర స్నానం, రాత్రి 8 గంటల 30 నిమిషాల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు ధ్వజారోహణం ఉంటాయి. బ్రహ్మోత్సవాలలో 2, 3, 4 రోజుల్లో మధ్యాహ్న సమయంలో రంగనాయకుల మండపంలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. ఇక బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలి రానున్నారు. ముఖ్యంగా బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన గరుడ సేవకు లక్షల్లో భక్తులు తరలి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. బ్రహ్మోత్సవాల వేళ బ్రేక్ దర్శనాలు సేవలు రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.